గురువాయూర్ అంటే కేరళలో ఫేమస్ టెంపుల్ స్వామి. అసలు చూస్తే ఇంకోసారి మరోలేము, అలాగైతే ఉంటుంది టెంపుల్. తిరుపతి కంటే పెద్ద టెంపులే గురువాయూర్. కేరళలో ఉంటుంది, చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ దేవుడు ఏ దేవుడు అంటే శ్రీకృష్ణుడు, కృష్ణదేవరాయలు స్వామి. బాగుంటుంది, దగ్గరలో ఎవరైనా ఉంటే విజిట్ చేయవచ్చు స్వామి చారు. హాయ్ గయాస్, వాచ్కి వచ్చారు. వాచ్లు అయితే ఒకసారి చూడండి స్వాములు. మీరు ఒక 10 మంది సబ్స్క్రైబర్లను తీసుకొని స్క్రీన్ షాట్ నాకు పెడితే మాత్రం మీకు నచ్చిన వాచ్ తీసుకొని వస్తా. ఎమ్మటి 5 నిమిషాలు నాకు ఫోన్ చేయండి స్వామి. ఏ శర్మ టెంపుల్కి పోతాను. ప్రస్తుతం ఇదే దారి చూస్తున్నారు కదా, గురువార్ టెంపుల్కి సంబంధించిన చుట్టుపక్కల షాప్స్ అండ్ స్వామి. ఇవి ఏదన్నా చాలా చౌకగా దొరుకుతాయి. ఇక్కడ కనిపిస్తుంది అయితే గురువాయూర్ టెంపుల్ గోపురం స్వామి. ఇదైతే ఎంట్రీ. ఇప్పుడైతే లోనకి ఎంట్రీ అవుతున్నాం మనం. చూడండి, మొత్తం అయితే క్లారిటీగా తీసి చూపిస్తున్నాను నేనైతే. లోనకైతే ఎంట్రీ అవుతున్నాం, వెళ్తున్నాం స్వామి. ఇప్పుడైతే లోనకి అక్కడ స్ట్రేట్గా పేర్లు కనిపిస్తున్నాయి కదా, అదే గర్భగుడి స్వామి. ఇగో వచ్చేది కదా గర్భగుడి స్వామి. ఇదైతే డైరెక్ట్ మనం కొద్దిగా దగ్గర పోయి చూస్తే కనుక డైరెక్ట్ లోన్ నుంచి అయితే మనకి దేవుడి విగ్రహం అనేది కనిపిస్తుంది, దేవుడి రూపం అనేది మనకైతే కనిపిస్తుంది. ఈ టెంపుల్ కృష్ణుడు ఉంటాడు స్వామి. ఈ కృష్ణుడు స్వామి టెంపుల్ ఇది. గురువాయూర్ అంటే కృష్ణుడు స్వామి టెంపుల్. ఇప్పుడు చూడండి ఎంత అంటే స్వాములు, చాలామంది స్వాములు, అందరు స్వాములే ఉన్నారు దరిదాపుగా. టికెట్ తీసుకుంటేనేమో 1000 రూపాయలు అంట టికెట్. కాబట్టి ఫ్రీ దర్శనానికి అయితే వెళ్దామనేసి మన స్వాములు అయితే అనుకున్నారు. నెక్స్ట్ అయితే వెళ్తున్నారు లోనకైతే. నేనైతే వెళ్ళలేదు స్వామి, నాకు అక్కడ ఫోన్ ఉండడంతో ఫోన్ మళ్ళీ అక్కడ పెడితే పోతుందనే ఉద్దేశంతో నేనైతే వెళ్ళలే. నేనైతే బయటే ఉన్నాను. బయట ఉండి మొత్తం టెంపుల్కి అయితే వీడియో తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, నేనైతే గర్భగుడి ఎదురుగా నిల్చొని దేవుడిని అయితే జూమ్ చేసి వీడియో అయితే తీస్తున్నాను. చూడండి, దీపాలు వెలుగుతాయి, దేవుడి చుట్టూ అయితే దీపాలు వెలుగుతాయి. నేను జూమ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు అగోండి, చూడండి లోపలికి కనిపిస్తుంది, దీపాలతోటి కనిపిస్తుంది. చూడండి, అగోండి చూడండి, కనిపిస్తుంది కదా దీపాలు, చుట్టూ దీపాలు, మధ్యలో దేవుడు ఉంటాడు. కొద్దిగా జనాలు ఉండేసరికి మనకేం కానరావట్లేదు. ఇంకొద్దిగా జూమ్ చేస్తాను చూడండి. మొత్తం దీపాలతోటి అయితే చాలా కలకలగా కనిపిస్తున్నాడు లోన దేవుడైతే. మనకైతే లోపలికి వెళ్ళడానికి అయితే అవకాశం లేదు, చాలామంది ఉన్నారు. మనకు లోపలికి వెళ్ళాలంటే ఒక రోజు మాత్రం దర్శనానికి పడుతుంది. కాబట్టి మనకైతే వేరే టెంపుల్కి అయితే వెళ్ళాలి, కాబట్టి మనకు టైం లేదు. కాబట్టి బయట నుంచి అయితే మేము దర్శనం చేసుకొని బయటికే వచ్చేసాం స్వామి. మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి స్వామి. చాలా జూమ్ చేశాను. కాబట్టి భక్తులు ఉన్నారు కాబట్టి మనకేం కానరావట్లేదు, దీపాలే కనిపిస్తున్నాయి. జస్ట్ కొంచెం పైకి లేపితే కనిపిస్తుండే, కానీ మన హైట్కి సరిపడా అయితే నేను తీశాను. నా ప్రయత్నం అయితే నేను చేశాను. అప్పటికి పోలీసు వాళ్ళు తీయొద్దని చెప్పేసి నెట్టేశారు. ఇదే మెయిన్ గోపురం స్వామి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా నీట్గా కూడా ఉంది. అక్కడైతే ఎటువంటి గలీజ్ మాత్రం ఏం లేదు. ఇక దర్శనం అయితే అయిపోయింది స్వామి. బయటకైతే వస్తున్నాము. ఇవ్వండి, బయటకైతే వచ్చేస్తున్నాము. ఇక స్వాములంతా కూడా దర్శనం లోపల వరకు వెళ్ళి మళ్ళీ అయితే రిటర్న్ వచ్చేసారు. లోపల వరకు ఎవరైతే వెళ్ళలేదు, లోపలికి వెళ్ళాలంటే చెప్పాను కదా ఒక రోజు మొత్తం పడుతుందని చెప్పేసి, లోపలికైతే అవకాశం లేదు స్వామి. అక్కడ నుంచి అందరూ
లోనికి వెళ్ళి అక్కడ నుంచి ఎగ్జిట్ ఉంటే ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చేసారు. లోనకైతే ఎవరు వెళ్ళలేదు. మేమైతే ఇక రిటర్న్ అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎర్మిలి అయితే వెళ్తాము మేము. అలాగే మీరైతే సలార్ మూవీ చూసారా? చూసుంటే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడని వాళ్ళైతే కేరళ వచ్చి చూడండి. 3D మూవీ అంట, అల్ట్రా హెచ్డి కూడా ఉందంట అవకాశం ఇక్కడ. సలార్ మూవీ చాలా చాలా బాగుందని చెప్పేసి ఇక్కడైతే చెప్తున్నారు కేరళ వాళ్ళు. 3D రూపంలో వచ్చింది కాబట్టి చాలా బాగుంది అంటున్నారు. ఇక అక్కడ నుంచి అయితే మేము రిటర్న్ బయలుదేరాం స్వామి. ఎర్మేలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక కేరళ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు చూడండి. మార్నింగ్ టైంలో చాలా విశాలంగా అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఇల్లులు కూడా వెరైటీగా అయితే ఉంటాయి, మనకెళ్ళి ఉన్నట్టయితే ఉండవు. మొత్తం పెంకుటిల్లు లెక్క మొత్తం మోడల్ అయితే ఉంటాయి. మార్నింగ్ పూట అయితే చాలా విశాలంగా ఉంది స్వామి కేరళలో అయితే. మనం మోర్ వీడియోస్ కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి. నేనైతే నెక్స్ట్ ఎర్మేలి వీడియోస్ అయితే పంపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, లేదంటే గిచ్చుతా.